వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. మీరు చేసిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్పై సోషల్ మీడియాను వేదికగా చేసుకుని దాడి చేయటం ఏమిటని వైఎస్ఆర్సీపీ నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై విన్నకోట సురేష్ విరుచుకుపడ్డారు. శనివారం బాపట్లో జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు విన్నకోట సురేష్ మాట్లాడుతూ 2000 సంవత్సరంలో 76 ఎకరాలు ఉన్న భూమి ఈరోజు 103 ఎకరాలకు ఎలా పెరిగిందని భూ కబ్జాలకు పాల్పడ్డారా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ తన శాఖలో అవినీతిని మచ్చలేని విధంగా పనిచేస్తున్నారని వెల్లడించారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో తయారయ్యే లడ్డు నేతిలో కల్తీ జరిగిందని వచ్చిన నివేదికలను ప్రస్తావించి మతపరమైన రాజకీయాలు చేయడాన్ని విమర్శించారు. పవన్ కళ్యాణ్ తన జీవితాన్ని ప్రతి నెల తల్లిదండ్రులు లేని పిల్లలకు వారి జీవనోపాధి చదువుల కోసం విరాళంగా ఇస్తున్నారని విన్నకోట సురేష్ వివరించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి బాపట్ల తూర్పు సత్రం చైర్మన్ గుంటుపల్లి తులసి కుమారి మాట్లాడుతూ ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందే పెద్దిరెడ్డి కుటుంబాన్ని భూ కబ్జా వ్యవహారంలో హెచ్చరించారన్నారు. పవన్ కళ్యాణ్ యథార్థ రాజకీయ నాయకుడిగా అవినీతి మచ్చ లేకుండా పరిపాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. అవినీతిని తానివ్వకుండా పాలనని చేస్తున్నారు. గతంలో మీరు చేసిన తప్పులు పల్లె ప్రజలు 11 స్థానాలు మాత్రమే ఇవ్వటం మీ చర్యలకు ఫలితంగా జరిగిందన్నారు. మిథున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, మహిళా నేతల అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు విన్నకోట సురేష్, బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ. ముఖ్యంగా నిన్న సోషల్ మీడియా వేదికగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యంగ్యంగా మాట్లాడారు. ముఖ్యంగా మీరు 2000 సంవత్సరంలో 76 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇప్పుడు సర్వే చేస్తే ఆ భూమి 103 ఎకరాల 9 సెంట్లు ఉంది. అంటే కబ్జాకు గురైనట్ట కాదా? పర్యటన మీద వ్యంగ్యాస్త్రాలు చేసిన వాళ్ళందరికీ కూడా సరి అయినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి సమాధానం కరెక్ట్గా ఇవ్వాలని మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకున్నాము. మొన్న పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా ఉండి ఆయన సర్వే చేస్తూ హెలికాప్టర్ ద్వారా వీడియో చేసి ఆ వీడియోని రిలీజ్ చేశారు. దానికి కారణం ఏంటంటే ఆ అటవీ భూములన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి మాజీ అటవీ శాఖ మంత్రి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆ భూముల్ని ఎలా స్వాధీనం చేసుకున్నారు అనే విషయం మీద ఆయనే స్వయంగా మరి వీడియో తీసి ఆ వీడియోని ప్రజెంటేషన్ ఇచ్చి ఆ తర్వాత బయటికి రిలీజ్ చేశారు. దానిలో అంతకుముందు ఉన్నటువంటి 70 ఎకరాల భూమి 76 ఎకరాల భూమిని ఇప్పుడు 103 ఎకరాల భూమిలాగా ఎలా అయింది కబ్జా చేయకపోతే? అలానే అక్కడ